వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని అనంతపురం వైసీపీ నేతలు ఆరోపించారు. జిల్లాలో హింసాత్మక ఘటనలకు బాధ్యులైన అందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పురంధేశ్వరి చంద్రబాబు చెప్పగానే పోలీసులను బదిలీలు చేశారని ఆరోపించారు. ఈసీని అడ్డం పెట్టుకుని కూటమి నేతలు రెచ్చిపోయారని మండిపడ్డారు. ఎస్పీ గారిదే పూర్తి బాధ్యత కూడా. ఎస్పీ గారిని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేసినా ఇంకా కూడా ఏఎస్పీ రామకృష్ణ గారు కానీ అలాగే నిన్న ఎవరినైతే అరెస్ట్ చేశారో దాదాపుగా 100-120 మందిని ఉరవకొండలో కోర్టులో కూడా చూపించారు. వారందరినీ కూడా చితగా బాధారు కూడా. కావాలంటే కూడా ఈరోజు కూడా వాళ్ళు సబ్ జైల్లో ఉండవచ్చు. కాబట్టి వెంటనే మేము ఎలక్షన్ కమిషన్ కూడా మేము మనవి చేస్తున్నాను. ఇక్కడ జరిగినట్టు వారు కూడా ఒప్పుకున్నట్లు. ఎందుకంటే నిన్న వారు సస్పెండ్ చేసి వెంటనే దాన్ని ఎంక్వైరీ చేయడం అంటే వారు కూడా పూర్తిగా కూడా ఒప్పుకున్నట్లే. కాబట్టి దీనిపైన కూడా తర్వాత అరెస్ట్ చేసిన వారిని విశిష్టం కొట్టిన దాన్ని కూడా ఎంక్వైరీ చేసి వారిపైన తగు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. చంద్రబాబు నాయుడు గారు అవమానకరంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాడు. బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే గెలవాలనేటువంటి ఒక పథకం ప్రకారమే చంద్రబాబు కూటమంతా కూడా పనిచేస్తూ వచ్చింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ దాడులు, ఈ అల్లర్లు కూడా అనేటువంటిది అందరికి కూడా అర్థమవుతోంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు అధికారులపైన చర్యలు తీసుకుంది. ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నట్టుగా డిఐజీని ఇక్కడ చాలా అవమానకరమైన రీతిలో బదిలీ చేసింది ఎన్నికల కమిషన్.